ఒకసారి దాని మీద క్లారిటీ చెప్పు. అది ప్రజాభవన్. ప్రజాభవన్. గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్కి నాది ఒక రిక్వెస్ట్ అండి. మీతో డిబేట్లో మాట్లాడే ముందు, ఇంతకుముందు డిబేట్ అన్ఎంప్లాయ్మెంట్ మీద, నిరుద్యోగుల మీద జరుగుతున్నప్పుడు వ్యూవర్స్ చాలా దారుణంగా కామెంట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్స్ మీద. కొంచెం పొలైట్గా సాఫ్ట్గా మాట్లాడతాను నేను, సో కొంచెం వినండి. నేను నా అబ్జర్వేషన్ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి దయచేసి. బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. ప్రభుత్వాన్ని మీరు విమర్శించండి, ఒక పాలసీ ప్రకారం విమర్శించండి, కానీ కామెంట్స్ అసహ్యంగా పెట్టకండి. అది కూడా చాలా నిజంగా నాకు కూడా కంప్లైంట్ వచ్చింది, బాగోదు నిజంగా. ఇంకోటి ఏంటంటే, సరే మీకు ఆవేదన ఉంటుంది కాదంటలేదు, మేము ఆ పెట్టేటోళ్ళు కూడా నిరుద్యోగులు ఎవరో కాదు. అయితే ఇక్కడ క్రిటిసిజం ఎలా ఉండాలంటే కన్స్ట్రక్టివ్ విధంగా, నేను నా విధి విధానాల్లో మార్పులు వచ్చేటట్టు ఉండాలి. క్రిటిసిజం వ్యాలిడ్గా ఉంది అన్నట్టు ఉంటుంది. ఐఎమ్ సారీ టు సే దట్. ఇంకోటి టాపిక్ వచ్చేసరికి నిరుద్యోగం అంటే ఉద్యోగ అవకాశం లేకుండా ఉండడం. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత, ప్రతి ఒక్క యువతకి ఉద్యోగం కల్పించే బాధ్యత 100% గవర్నమెంట్కి ఉంటుంది. నేను కాంగ్రెస్ కార్యకర్తగా నేను అగ్రి అవుతున్నాను. అది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, అది స్టేట్ గవర్నమెంట్ కావచ్చు. డెఫినెట్గా ఆ గవర్నమెంట్ బాధ్యత ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడంలో ఉండాలి, తథ్యం పని చేయాలి. అయితే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అంటే, ఇప్పుడు సోదరులు ఇద్దరు ఉన్నారు ఇక్కడ నాకు రైట్గా లెఫ్ట్గా, వాళ్ళ ఆవేదన, రవి అండ్ వెంకట్, రవి గారు, వెంకట్ గారు. అయితే వీళ్ళ ఆవేదన చెప్పారు. ఈ ఆవేదనలో పెయిన్ ఉంది, దాంతో పాటు నేను స్టాండ్ చేస్తా, ఈ ఆవేదనకి నేను సపోర్ట్ చేస్తా. కానీ ఇక్కడ మన క్లారిటీ ఏంటి అంటే, నిరుద్యోగం అంటే ప్రైవేట్లో ఉండవచ్చు, పబ్లిక్లో ఉండవచ్చు. మళ్ళీ ఇది క్లాసిఫికేషన్. నాకు తెలిసిన అన్ఎంప్లాయ్మెంటే చెప్తున్నాను. ఒకవేళ నేను కూడా నిరుద్యోగిగానే మాట్లాడతా, కానీ నేను నా వెల్ఫేర్ కాంటెక్స్ట్లో రాబోయే తరానికి మంచి నాయకత్వ రూపంలో ప్రజా వెల్ఫేర్ కోసం పనిచేయాలి, సమాజం కట్టాలి, మహాత్మా గాంధీ, అంబేద్కర్ చూపించిన బాటలు నడవాలి, ఆ దిశగా మాదాపూర్లో పనిచేసుకోవాలి. నాది కార్పొరేటర్ స్థాయి కాబట్టి ఆ స్థాయిలో నేను మంచి అద్భుతమైన పనులు చేయాలన్న కోణంలో నేను చేస్తూ ఉంటా. సో ఐఎమ్ ఏ వాలంటరీ ఎంప్లాయిడ్. కొంచెం ఎకనామికల్ రిసోర్స్ అక్కడిక్కడ అడ్జస్ట్ చేస్తూ సాగిస్తూ ఉంటాం. కానీ ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటప్పుడు ఓన్లీ గవర్నమెంట్లోనే చేయాలా, లేక ప్రైవేట్లో కూడా చేయాలా? 100% ప్రైవేట్లో కూడా చేయాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు కొన్ని కంపెనీలు తీసుకొచ్చి అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ కలిగించాలి కదా. మీరు అగ్రి అయ్యారుగా. ఇప్పుడు ఇంకో ఎంప్లాయ్మెంట్ ఇన్ ద పబ్లిక్ సెక్టర్ అందాం. గవర్నమెంట్లో పబ్లిక్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం వాస్తవానికి మన రాష్ట్ర ఆర్థికానికి, మన డెవలప్మెంట్కి మంచిదా అన్నది మనం డిబేట్ చేద్దాం, కొంచెం డిస్కస్ చేద్దాం. వెస్టర్న్ వరల్డ్లో ఏమవుతుందంటే, అమెరికా కావచ్చు, యూరోప్ కావచ్చు, ఇవాళ కాకుండా రేపైనా యూ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ డెవలప్మెంట్. అంటే డెవలప్డ్ వరల్డ్ దిశగా మారాలి. మీరు టెక్ సేవీ అవ్వాలి. యువతకు ప్రతి ఒక్కరికి టెక్నాలజీ అప్డేట్ ఉండాలి, అంటే కొత్త టెక్నాలజీస్. అంటే యువతకి ఒక క్రియేటివ్ స్కిల్ ఇవ్వాలి. ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకోకపోతే ఇంకో దగ్గర తన ప్యాషన్లో, ఇంకో దగ్గర తను ఇంబైబ్ అయ్యేట ఆ స్పేస్ ఆయన వెతుక్కునేటట్టు ఆ స్కిల్డ్ లేబర్స్ని మనం జనరేట్ చేసుకోవాలి. సో ఒకటే ఎంప్లాయ్మెంట్ దిశగా చూడకుండా మల్టిపుల్ సెక్టర్స్లో వెళ్ళిపోతూ ఉంటాడు. వెస్టర్న్ వరల్డ్లో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే వాళ్ళ గవర్నమెంట్ మీద భారం, వాళ్ళ ఆర్థిక భారం అని వాళ్ళు అవుట్ సోర్సింగ్కి ఇస్తారు. ఈవెన్ సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా అవుట్ సోర్సింగ్కి ఇస్తారు వాళ్ళు. ఎందుకు అంటే అడ్వాన్స్ థింకింగ్, ఆర్థిక భారం మన మీద పడొద్దు, ప్రైవేట్ ప్లేయర్స్ ఉంటే ఎక్స్ట్రాడినరీ డిసిప్లిన్స్ ఉంటాయి అన్న కోణంలో ఉంటుంది. ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసరికి గవర్నమెంట్ కమిట్ చేసింది 2 లక్షల ఉద్యోగాలు అని. కమిట్మెంట్ దిశగా ఎందుకు గవర్నమెంట్ స్టాండ్ అవ్వట్లేదు అన్నది సోదరుల భావన. కానీ నా ఆవేదన ఏంది అంటే, ఇందాక బిఆర్ఎస్ రామూర్తి అన్న మనకేమన్నాడు, 1,62,000 నెంబర్తో సహా చెప్పాడు ఏ శాఖకి ఎంత ఇచ్చారు. 10 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ వచ్చి ఎంత అండి, 2.5 years, 3rd year రన్నింగ్ కదా. మీ ముందే నేను మన వ్యూవర్స్కి చూపిస్తాను. ఎందుకంటే ఒక్క నిరుద్యోగులకు కాకుండా వేరే వాళ్ళకి కూడా చూపించాలి, సమాజానికి తెలియాల్సిన విషయం.
Times Now, The Hindulo, the Congress government in the Telangana continues in a recruitment drive. Since taking office in December 2023, administration has filled filing government vacancies through direct recruitment by clearing process initiated by previous government. Okay, so how much of they have created till date? Approximately 70,000, 67,763 పోస్టులు ఎల్బీ నగర్ గా, డిఎస్సిలో 8,304, రైట్, పోలీస్ ఫోర్స్లో 10,006, రైట్. ఇవన్నీ మెయిన్ సెక్టర్స్లో గ్రూప్ 1, గ్రూప్ 2. ద అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ ఆల్సో సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ హై ప్రొఫైల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సచ్ యాజ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3. సో గవర్నమెంట్ లాస్ట్ 2.5 years అనుకుందాము, ఇంకా కంటిన్యూ ప్రాసెస్. మొన్ననే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చిన్నదైనా పెద్దదైనా వచ్చింది. కానీ ఇక్కడ మనకి ఇంకో సమస్య చూడాలి మీరు. మనం ఈ గవర్నమెంట్ ఫీల్ చేస్తుందన్నది ఇదిగోండి మీ ముందే చెప్తున్నా చూడండి. ది హిందూ న్యూస్ పేపర్, తెలంగాణ టుడే, డక్కన్ క్రానికల్, టైమ్స్ ఇండియా. ఓకే, ఇది వీవర్స్ కూడా చూపిస్తున్నా. 70,000 పోస్ట్ టిల్ డేట్. గవర్నమెంట్ హ్యాస్ డూయింగ్ అ బ్యూటిఫుల్ కమిట్మెంట్ ప్రకారంగా గవర్నమెంట్ చేస్తుంది. ఇక్కడ ఎన్ని వేల పోస్టులు అన్నారు మీరు? అప్రాక్సిమేట్లీ 70,000, 67,763 డైరెక్ట్ పోస్ట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. అసెంబ్లీలో మనం అసెంబ్లీ సాక్షిగా మీ గవర్నమెంట్ ఇచ్చిన పోస్టు 18,000. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు దానికే వస్తున్నా. బ్రదర్ ఏమన్నారు అంటే 19, 18 నుంచి 20,000 నంబర్స్ చెప్పారు. కానీ ఇప్పుడు మీరు చూడండి, బీఆర్ఎస్ సోదరుడు అన్నయ్య ఏమన్నాడు, 55,000 మేమే నోటిఫికేషన్ ఇచ్చాము, ఈ గవర్నమెంట్ ఆ జాబుల్ ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఎవరికో పుట్టిన బిడ్డనంట మేము క్లెయిమ్ చేసుకుంటున్నాం అంట అన్నారు కదా సోదరుడు. ఇదంతా అయితే 55,000 జాబ్స్ ఆల్రెడీ రిక్రూట్మెంట్ ఫుల్ఫిల్ అయ్యింది అంటే ఎవరు గవర్నమెంట్ హయాంలో అయింది? జాబ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, అప్లికేషన్, నోటిఫికేషన్, ఫుల్ఫిల్లింగ్ ద వేకెన్సీస్. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. దీనికి ఒక్క గవర్నమెంట్ కి క్లెయిమ్ చేయవద్దు. ఒకవేళ బీఆర్ఎస్ గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తుంది, సోదరుడు క్లెయిమ్ చేస్తున్నారు అనుకోండి, రామ్మూర్తి అన్న ఏమని 55,000 పోస్టులు మేమే నోటిఫికేషన్ ఇచ్చామని. మరి సోదరుడు ఏమంటున్నాడు 19,000 జాబ్లేగా మేము ఇచ్చింది అని. మరి 70,000 ఈ ది టైమ్స్ నౌ, హిందూ, ఇందాక చూపిస్తాను కదా డక్కన్ క్రానికల్, ఇవన్నీ అవాస్తవాల? ఇవన్నీ మేజర్ మీడియాలో ఉన్నాయి, నేను చెప్పట్లా. నెక్స్ట్ వచ్చేసరికి సోదరుడు ఒక క్వశ్చన్ అడిగాడు, బ్యూటిఫుల్. మనం దాని మీద కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. అప్లికేషన్ ఫీజు 1,000 రూపాయలు ఉందంట. తప్పు కదండి, చాలా వర్స్ట్ అది. 1,000 రూపాయలు ఉండడం, అది ఎవరిపైన అయినా వేయవద్దు. కానీ ఇప్పుడు నేను తమ్మునికి ఛాలెంజ్ చేస్తున్నా, ఓ ఎస్సీ సోదరుడు, ఓ ఎస్టీ సోదరుడు ఎంత కడుతున్నాడు చూడండి. ఇప్పుడు ఓసీకి డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి మన దాని ఏమంటారు, ఇప్పుడు రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి వేరే, రిజర్వేషన్ వేరే. ఎస్సీకి యూపీఎస్సీలో నాకు తెలిసి ఫ్రీ ఉంటుంది. కానీ ఇంకోటి మీరు చెప్పాలి, ఇంకోటి నేను సోదరులకే చెప్తాను, నాకు పెద్ద నా అబ్జర్వేషనే పెడుతున్నా, సీరియస్ అయిపోయింది. యూపీఎస్సీకి 800 నుంచి 1,200, 1,300 నోటిఫికేషన్ ఉంటుంది. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఫారెన్ సర్వీసెస్, డిఫరెంట్ కేరళ క్యాడర్, ఆల్ దోస్ ఇంక్లూడ్స్. దానికి కాంపిటీషన్ ఎంత ఉంటుంది? సోదరులకే నా క్వశ్చన్. 10 లక్షల నుంచి 13 లక్షల అప్లికేషన్స్ ఉంటాయి తెలుసా దానికి. అంటే మ్యాసివ్ కాంపిటీషన్, యావరేజ్ గా చూసుకుంటాం. అయితే అంత మ్యాసివ్ కాంపిటీషన్ లో ఎవరికి వస్తుంది జాబ్? స్కిల్డ్, అడ్వాన్స్ థింకర్, క్రియేటివ్ థింకర్ కి వస్తుందా లేదా జాబ్? స్మార్ట్ బ్రెయిన్ కి వస్తుందా లేదా జాబ్? స్మార్ట్ బ్రెయిన్ ఏం చేస్తుంటది? నిత్యం దాని పట్ల పోరాటం చేస్తూ ఉంటుంది. అంటే ప్రాక్టీస్, ఓ మోడ్ ఆఫ్ ప్రాక్టీస్లో ఉంటాడు, క్రియేటివ్గా ఆలోచిస్తారు, టు గెట్ ద క్వశ్చన్ పేపర్ సొల్యూషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు మీరు చూడండి యూపీఎస్సీ అక్రాస్ ఇండియా, ఇప్పుడు తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణ ఈజ్ ఫంక్షనింగ్ వెల్ కదా కంపేర్ టు దెమ్. మీరు యావరేజ్ యాన్యువల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చూసుకుంటే 4.5, విచ్ ఈజ్ బెటర్ వెన్ కంపేర్ టు అదర్ స్టేట్ ఇన్ ద, నాకు తెలిసి తమిళనాడు, కర్ణాటక కన్నా మనమే బెస్ట్ ఉన్నాం. మీరు చూడండి ఇవన్నీ రికార్డ్స్. ఇప్పుడు వచ్చేసరికి అప్లికేషన్ అనేది ఎస్సీ ఎస్టీస్కి డిఫరెంట్ రేట్స్ ఉంటాయి, ఓసీ అప్పర్ కమ్యూనిటీస్కి, ఓపెన్ కమ్యూనిటీకి అది డిఫర్ ఉంటుంది. తమ్ముడు అది ఫీజు దాంట్లో బీసీలకు 500 నుంచి 250 నుంచి 1000 పెంచారు, ఎస్సీ ఎస్టీలకు 500 పెంచిర్రు, డబల్ పెంచిర్రు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇంకోటి ఏంటంటే మీరు యూపీఎస్సీ తీసుకొచ్చి టీజీపీఎస్సీ పోల్చడం కరెక్ట్ కాదు, అది వేరు, దానికి దీనికి లేదు. నేను ఫస్ట్ చెప్తున్నా, రిక్రూట్మెంట్ ప్రాసెస్ కామన్,
అది యూపీఎస్సీ ఉండని, అది తెలంగాణ స్టేట్ ఉండని. ఇంకోటి చెప్పండి ఆయన అయిపోయినా చెప్తారు కదా, అబ్జర్వేషన్ ఆయన అయిపోయినా మీరు చెప్తారు కదా. ఇందాక సోదరుడు అన్నాడు 250 అని 350 అని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెరిగింది అంటున్నాడు. ఇది అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత కట్టారు? అది టెట్కు 250 ఫీజు ఉండే అప్లికేషన్. బీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓకే, ఇప్పుడు 1000 రూపాయలు 750 రూపాయలు పెంచారు. ఇదిగోండి రవి గారు, ఈ రేట్లు పెరగడానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారేనా రీజనబుల్? 100% అది వాళ్ళే చెప్పాలి. ఇదే నేను చెప్పేది ఏంటంటే, ఫ్రీ అప్లికేషన్ మేనిఫెస్టోలో పెట్టారు అని చెప్పి సార్ వై డోంట్ యు అండర్స్టాండ్? ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టిందా అది? ఇప్పుడు మీరు చూడండి, ఆర్థిక భారం పెరిగిపోతుంది. ఇంకోటి మీకు మీ అందరికీ సర్ప్రైజ్ న్యూస్ చెప్తా. లాస్ట్ ఇరాన్ వార్ నడుస్తున్నప్పటి నుంచి మనకి ఎవడో మబ్బి చేస్తున్నాడు మన వెసిల్స్ వస్తున్నాయని. కొన్ని పేర్లు చెప్తా చూడండి, జల్వీర్, మెరివెక్స్, సెతబెల్లో. నేను ఇదే డిబేట్లో ఓ 2 నెలల క్రితం మన షిప్స్ని కూడా రానియట్లేదురా బాబు, వదలట్లేదు అంటే మన సోల్జర్స్ చనిపోతున్నారు. యుఎస్ స్ట్రైక్ చేస్తుంది మన మీద. అరే ఇదేం ట్రేడ్ చేసుకున్నాం మోడీ గారు, బీజేపీ గారు అంటే ఎవ్వరు వినలేదు కదా. లేదు జెండా కట్టింది తీసుకొచ్చిరని బీజేపీ సోదరులు కూడా వచ్చిరుగా. అంటే ఇంకోటి, బీజేపీ సోదరుడు ఇక్కడ ఎందుకు లేడో నాకు అర్థం కావట్లేదు మన డిబేట్ లో. అది కూడా ప్లేస్ లేదా, కంటెంట్ లేదా అక్కడ. సరే వీళ్ళ తరపున ఫస్ట్ పోరాడింది వాళ్ళే. సరే అది మంచిది. అంటే అన్యాయం జరుగుతున్నప్పుడు పోరాటం వీరులు రావాల్సి, సత్యాన్ని బేస్ చేసుకొని ఉండాలి. కానీ ఇప్పుడు నాదే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ సీకర్స్ ఎవరైతే గవర్నమెంట్ ఉపాధి పట్ల, గవర్నమెంట్ జాబ్ రావాలని ఊరు నుంచి వచ్చి కోచింగ్ ఫీజులు కట్టి అక్కడ సాలని బతుకుల్లో మన స్టూడెంట్స్ ఉంటారు, 100% ఉంటారు. ఆ సమాజం నుంచి, నేను ఆదివాసీ సమాజం నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు ఆ బాధ, ఆవేదన. కానీ మనం కరెక్ట్ ఓరియంటేషన్లో వెళ్తున్నామా? కరెక్ట్ ఓరియంటేషన్ వెళ్తే మనకు బీఆర్ఎస్ ముద్ర ఎందుకు వెళ్తుంది? ఇప్పుడు మీరు చూడండి, నేను ఇలా అనట్లేదు తమ్ముడు, ఇదే మన మూమెంట్లోనే మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ సీకర్స్, మీరు నిరుద్యోగులు అన్న టైటిల్లో చాలా పెద్దది అది. మీకు టైటిల్ 100% మీరు నిరుద్యోగులు, నేను నిరుద్యోగులు. వీళ్ళు కేవలం వీళ్ళ ఫైట్ ఏంటి తెలుసా? గవర్నమెంట్ ప్రామిస్ చేశారు ఎగ్జాక్ట్లీ 2 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ 3 సంవత్సరాలు అయిపోయింది కదా. మీరు ఎన్ని నోటిఫికేషన్లు వేశారు? ఇప్పుడు సరే ఆ నోటిఫికేషన్ పక్కన పెట్టండి, ఈ 19,000 పోస్టుల విషయంలో కేవలం 5,000 పోస్టులు వేయడం ఏంటనేది వాళ్ళ వాదన. దానికి క్లారిటీ చెప్పండి. అయితే ఇప్పుడు నోటిఫికేషన్లు ఎందుకు తక్కువ ఇస్తున్నారు, వేకెన్సీస్ ఎందుకు తక్కువ ఇస్తున్నారు అని గవర్నమెంట్ మీద మీరు అడుగుతున్నారు. వెల్, దానికి ఆన్సర్ ఇచ్చే ముందు ఇంకో క్వశ్చన్ నాది చాలా ఇది. అన్న అంటున్నారు నిరుద్యోగులు పోరాటం చేస్తుంటే వెంకటన్ననే చెప్పిండు వీళ్ళు బీఆర్ఎస్ బ్యాచ్తో కుంభక్కయ్యారు, బీఆర్ఎస్ పార్టీ వీళ్ళకి మోటివేట్ చేస్తుందని అంటున్నారు. అదేగా అన్న మీ కాంటాక్ట్స్, మీరు చెప్పింది అదే కదా. మీరు కాంగ్రెస్ వాళ్ళకి ఏం చెప్పడానికి లేక బీఆర్ఎస్ వాళ్ళు ఏపిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు అన్న, బీఆర్ఎస్ వాళ్ళ ద్వారా వాళ్ళు ప్రేరేపిస్తే వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళకి వీళ్ళ ఉద్యమానికి ఒక నిబద్ధత లేదు, ఏం లేదు, ఎంత పేటీఎం బ్యాచ్ కాదు అని చెప్పేసి మీ వాళ్ళే మాట్లాడుతారు. కాంగ్రెస్ వాళ్ళు అనేది వాళ్ళ వాదన, అనేది వాదన కదా వాళ్ళది. వాదన కాదు, వాస్తవం కూడా అలా మాట్లాడారు. చాలా మంది మాట్లాడలేస్తే ఇప్పుడు వాస్తవం ఏదో మనం కంప్లీట్ గాంధీ అంటాడు కదా, సత్య ఇస్ ద. చాలా మంది ఏం మాట్లాడారు, బీఆర్ఎస్ ముసుగులో మీరు వాళ్ళ ట్రాప్ లో పడకండి అని కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు సార్. ఇప్పుడు నేనైనా రాజకీయ నిరుద్యోగులు కొంతమంది అందరూ ధర్నా పెడుతున్నారు, రెడీ ఉంటారు. మనం ఇలా నేను ఫోన్ లో చూపించి నంబర్స్ రూపంలో కావచ్చు, జల్వీర్, మెరివెక్స్, సెతబెల్లో అని చూపించి మనం క్రెడిబుల్ గా మాట్లాడుతున్నాం. దోస్ ఆర్ ఫ్యాక్ట్. మనం వేగ్ గా వాళ్ళు పేడ్ అది ఇది అంటే మా పార్టీ వాళ్ళు అంటున్నా, వాళ్ళ అబ్జర్వేషన్ అంటే వాళ్ళు ఏం అండర్స్టాండ్ అవుతుందంటే, సోదరులు ఇక్కడ ఉద్యమం నడుపుతున్నారు, మీరు గవర్నమెంట్ జాబే కావాలి, మాకు గవర్నమెంట్ జాబ్ ఇవ్వండి, మాకు నోటిఫికేషన్ ఇవ్వండి, మేము ప్రిపేర్ అవుతాం అన్నది వీళ్ళ సింగిల్ హ్యాండెడ్ డిమాండ్. అలాంటప్పుడు ఆ డిమాండ్ సిన్సియారిటీ ఉన్నప్పుడు, ఒకవేళ మన సోదరులు బీఆర్ఎస్ నాయకులతో ఎవరైతే ఉన్నారో, కేటీఆర్ కావచ్చు, మన ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు కావచ్చు, మన సుధీర్ రెడ్డి కావచ్చు, వాళ్ళతో కలిసి మీరు మాట్లాడి రాంగ్ అనే వాళ్ళు మీకు సపోర్ట్ చేయడంలో తప్పు లేదు. సివిల్ సొసైటీ మూవ్మెంట్ ఎటుపోయింది? ఇప్పుడు
అండమాన్ నికోబార్ చెట్లన్నీ పడగొడుతున్నారు, అరావళి చెట్లు నరికేస్తుంది, మాకే నామ్ పేడని మోడీ అంటున్నాడు, అమ్మ పేరుతో చెట్టు నాటండి అని. ఆడ అరావళి మొత్తం కంచేస్తుంది, అండమాన్ నికోబార్ మొత్తం దానికి ఇచ్చేసిండు, మనల్ని మబ్బి చేస్తున్నాడు. అలాంటప్పుడు సివిల్ సొసైటీ మేధా పాట్కర్ కావచ్చు, ఇదే మీనాక్షి నటరాజన్ కావచ్చు, సరితాబాయి కావచ్చు, దేశబంధు మహారాష్ట్ర నుంచి బండు దాత్రే కావచ్చు, వీళ్ళు ఎంత పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తారు తెలుసా. ఒక్క చెట్టు నరికే బంధు మమ్మల్ని చూడండి, మా రాబోయే తరానికి చూడండి అని. అంటే సివిల్ సొసైటీ కాకుండా ఓన్లీ బీఆర్ఎస్ వచ్చిందంటే పొలిటికల్ ఐడెంటిటీ యాడ్ అవుతుందా లేదా మీకు? అందుకని కాంగ్రెస్ నాయకులు అలా చెప్పి ఉంటారేమో, తప్పు లేదు అది కూడా అన్నది నా అబ్జర్వేషన్. సో మీరు అవన్నీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడుకి వచ్చేసరికి మీరు ఇస్తా అన్న ప్రామిసెస్ 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లేదు అన్నదే మీ క్వశ్చన్. కానీ ఆల్రెడీ 70,000 ఫిల్ అయిన తర్వాత అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి తమ్ముడు, ఏ అన్ఎంప్లాయిడ్ అయినా ఎడ్యుకేటెడ్ పర్సన్ మన గవర్నమెంట్ మీద మన రాష్ట్రం మీద భారం పడాలని కోరుకోడు. కానీ ఇక్కడ ఉద్యోగం వస్తేనే మన జీవితాలు బాగుపడతాయి అన్న డ్రీమ్లో ఉన్నప్పుడు యథావిధిగా కష్టపడుతూ ఉంటాడు. లాస్ట్ 2.5 years నుంచి వచ్చిన గవర్నమెంట్ నోటిఫికేషన్ కంటిన్యూస్ ప్రాసెస్ చేస్తుంది, టైంకి ఇస్తుంది, కొంచెం డిలే అవ్వచ్చు. కానీ ఏ రోజు నేను కూడా ఇక్కడే ఈ గవర్నమెంట్ నెక్స్ట్ 2 years or 3 years ఉందిగా, మేమేమైతే కంప్లీట్ మీరు మీ గవర్నమెంట్ వచ్చినాక 2 లక్షలు ఇస్తారన్నారా, లేదా గత ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్తో కలిపి 2 లక్షలు అన్నారా? అది క్లారిటీ లేదు కాబట్టి కదా ఈ ప్రాబ్లమ్. మళ్ళీ ఇందాక నేను చెప్పా తమ్ముడు, మీకు కూడా చెప్పా, నేను అదే కంటిన్యూషన్ ప్రాసెస్. నోటిఫికేషన్ అనేది ఎండ్ కాదు, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. నేను అదే చెప్తాను, సన్సెట్స్ అండ్ సన్ రైజెస్ ఇస్ నాట్ ఏ ఎండ్ థింగ్, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. అయితే ఇప్పుడు ఇంకో సమస్య, ఒక్క నిమిషం. అయితే మీరు చేసిన పోరాటంలో 100% న్యాయం ఉంది అంటే మీరు సివిల్ సొసైటీ అప్రోచ్ ఎందుకు తీసుకోలేదు? మీకు అంటే మీకు సివిల్ సొసైటీని ఏమంటారన్న తెలుగులో? నాకు అంత అంటే సివిల్ సొసైటీ ప్రభావ వర్గాలు ఎగ్జాక్ట్ చెప్పాలంటే లైక్ ప్రజా సంఘాలు. సరే, ప్రజా సంఘాలు, ఆ ఉద్యమం మీకు సపోర్ట్, ప్రజా సంఘాల ఉద్యమం. మనం రైట్ఫుల్గా డిమాండ్ మనది. ఇంకోటి, గవర్నమెంట్లో ఇన్ని ఖాళీలు ఉన్నాయి, అన్ని ఖాళీ ఉన్నాయి ఆ డిపార్ట్మెంట్లో అని మనం క్లెయిమ్ చేయవచ్చు. కానీ గవర్నమెంట్లో స్క్రూటీ చేసిన తర్వాత ఇంకోటి ఐ టెల్ రామ్మూర్తి అన్నకి, ఎవరైతే రిటైర్ అవుతుర్రో ఇట్ మీన్స్ ఆ పొజిషన్ వేకేట్ అయిందని కాదు, ఆ డిపార్ట్మెంట్లోనే ప్రమోషనల్ ఉంటాయి, రైట్? ఆ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి, క్రాస్ డిపార్ట్మెంటల్ చాయిసెస్ ఉంటాయి. ఇంకోటి, నోటిఫికేషన్ వస్తుందంటే వేగ్గా ఇలా 500 ఇయ్యరు, దానికి స్టడీ చేసి స్ట్రాటజిక్ నీడ్స్ కోసం. అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఎందుకు చేస్తుందంటే వెల్ఫేర్ కాంటెక్స్ట్ అనేది ప్రతి ఒక్క ప్రజానికానికి అందాలి, ఈ రాబోయే రోజుల్లో ఈ ఆఫీసర్గా మారి ప్రజల్ని వెల్బీయింగ్లో చూసుకుంటారన్న కోణంలోనే గవర్నమెంట్ రిక్రూట్ చేస్తుంది, అది మ్యాసివ్గా చేయదు. చెప్పండి. 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. అన్నది ఏంది, 250 రూపాయల, మా తమ్ముడు అనేది 250 రూపాయలు 1000 రూపాయలు పెంచిందని చెప్పిండ్రు. ఒక్కసారి నోటిఫికేషన్ వస్తే ఇక్కడ క్లియర్గా చెప్పిన, ఒక్కసారి రుజువు చెల్లించి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పేరు నమోదు చేసుకున్నట్లయితే అభ్యర్థులు ఆ సంవత్సరంలో వచ్చిన మిగతా నోటిఫికేషన్లకు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. వాళ్ళ దాంట్లోనే పెట్టిండ్రు. ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్